హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటంటే ప్రజ్ఞాన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆయు బర్త్డే. ఆ పార్టీకి వెళ్ళడానికే ప్రజ్ఞాన్ ఇంత ఎక్సైట్ అవుతూ క్లబ్ హౌస్కి అయితే వెళ్తున్నాడు. తీసుకెళ్ళిన గిఫ్ట్లన్నీ ప్రజ్ఞాన్ ఆయుకి ఇచ్చాడా లేదా, ఇంకా పార్టీలో ఏమేమి చేశారో అన్ని వీడియోలో ఉంది, చూసేయండి. క్లబ్ హౌస్కి ఎంటర్ అవ్వగానే ప్రజ్ఞాన్ ఆయుకి గిఫ్ట్స్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్స్ తీసుకొని వెంటనే ఆయు హగ్ చేసుకున్నాడు ప్రజ్ఞాన్ని. తర్వాత ఇంకా మిగిలిన గిఫ్ట్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ పెడుతూ ఉన్నారు. ఆ హ్యాపీనెస్లో వాళ్ళిద్దరు మళ్ళీ హగ్ చేసుకుంటే ఎంత క్యూట్ అనిపించిందో. కానీ ఇంకా కవర్లో గిఫ్ట్ ఉండిపోయిందని ప్రజ్ఞాన్ ట్రై చేస్తూ ఉన్నాడు కవర్ నుంచి తీయడానికి. ప్రజ్ఞాన్ వాడి చుట్టూ తిరుగుతున్నాడు, వీడు ఎప్పుడు గిఫ్ట్ ఇస్తాడా అని. ఇంకా ఫైనల్లీ గిఫ్ట్ అయితే తీసి ఇచ్చాడు, హ్యాపీ బర్త్డే అని. వెంటనే ఆయు అయితే గిఫ్ట్స్ అన్నీ తీసుకొని అక్కడ పెట్టుకున్నాడు. ఈ 5 గిఫ్ట్స్ కూడా ప్రజ్ఞాన్ ఇచ్చినవే. తర్వాత ఇంకా హ్యాపీ బర్త్డే అని విష్ చేసి హగ్ చేశారు. క్యూట్గా ఉన్నారు ఇద్దరు కూడా. ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పుకున్నారు. ఇక్కడ ఆయు వాళ్ళ ఆంటీ అయితే ప్రజ్ఞాన్కి స్నాక్ బాక్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఫైనల్లీ తీసుకున్నాడు వాడు. డెకరేషన్ అయితే అవెంజర్స్. ఆయుకి అవెంజర్స్ అంటే చాలా ఇష్టం, అందుకని డెకరేషన్ అండ్ కేక్ కూడా అవెంజర్స్ థీమ్లోనే ఉంది. పిల్లలందరూ కలిసి ఆయుతో అయితే కేక్ కట్ చేయించారు. Happy birthday! కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పార్టీలో అయితే కొన్ని స్టాల్స్ అరేంజ్ చేశారు. లైక్ టాటూ స్టాల్, నెయిల్ ఆర్ట్ స్టాల్, ఇంకా బెలూన్ ట్విస్టర్ స్టాల్ కూడా. మేమైతే నెయిల్ ఆర్ట్ దగ్గరికి వెళ్ళలే కానీ బెలూన్ ట్విస్టర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ప్రజ్ఞాన్ అయితే ఏమేం కావాలో అన్ని షేప్స్ కూడా అడిగి చేయించుకున్నాడు. ఆ బెలూన్స్ అయితే నైఫ్లా చేసిస్తున్నారు. ఇంకా ఆ నైఫ్స్ తెచ్చుకొని పిల్లలందరూ కూడా ఫైటింగ్ చేశారు. చాలా క్యూట్ అనిపించింది. ఇంకా ప్రజ్ఞాన్కి డాగ్స్ అన్నా కూడా చాలా ఇష్టం. ఆమెకి డాగే కావాలని అడుగుతూ ఉన్నాడు. సో ఆమె డాగ్ చేసే లోపల ఇంకా బెలూన్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు నెక్స్ట్ ఏం చేయించుకోవాలి అని. ప్రజ్ఞాన్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తీసుకొని ప్రజ్ఞాన్ అయితే టాటూ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద క్యూయే ఉంది, ఇంకా క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నాడు.
టాటూలో కూడా పికాచు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఆయన కూడా సరే అని చెప్పి వాడికి నచ్చిన పికాచుయే వేశారు. ఎంత చక్కగా చూసుకుంటూ ఉన్నాడో ఆయన వేస్తూ ఉంటే ఎలా వేస్తున్నారు ఏంటి. మిడిల్ వాడికి డౌట్ వచ్చింది, అసలు పికాచుయే వేస్తున్నారా అని. మళ్ళీ అడుగుతూ ఉన్నాడు, దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉన్నాడు కరెక్టేనా అని. టాటూ అయిపోయిన తర్వాత అయితే చూసి నచ్చినట్టుంది, థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఇంకా వెంటనే ఆ టాటూని చూపించాలి కదా, అందుకే ఆయు వాళ్ళ ఆంటీకి నెక్స్ట్ ఆయుకి చూపించడానికి అయితే లోపలికి వెళ్ళిపోయాడు. లోపల ఆయుకి చూపిస్తే ఆయు ఏమో స్పైడర్ మ్యాన్ వేయించుకున్నాను చెప్పి చూపించుకుంటున్నారు. ఇద్దరే హ్యాండ్స్ పెట్టుకున్నారు. నెక్స్ట్ అయితే వాళ్ళకి ఓం నమ శివాయ కావాలట. ఓం నమః శివాయ. ఇంకా వాడు అడిగినట్టే ఓం నమ శివాయ త్రిశూలం అయితే ప్రజ్ఞాన్ సెకండ్ హ్యాండ్ పైన అయితే టాటూ వేశారు. అది కూడా వాడికి బాగా నచ్చింది, చూసుకుంటూ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాడు, త్రిశూలం ఇంకా పికాచు వచ్చింది అని. అలా ఇంకా బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడే ప్రెగ్నెంట్ బెస్ట్ ఫ్రెండ్ ఆయు బర్త్డే పార్టీ నుండి వచ్చాము. సో బర్త్డే పార్టీలో ఈ బెలూన్ స్టాల్ పెట్టారనమాట. సో మనం ఏదైతే షేప్స్ అడుగుతున్నామో అవన్నీ చేసిస్తున్నారు. అండ్ టాటూ కూడా పెట్టారు. ప్రెగ్నెంట్ 2 టాటూస్ వేయించుకున్నాడు. ఇంకా వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. బాటిల్, ఓపెన్ చేస్తున్నా. క్యూట్గా ఉంది లంచ్ బాక్స్. అండ్ ప్రెగ్నెంట్కి ఒక స్నాక్ బాక్స్ కూడా వచ్చింది. ప్రెగ్నెంట్కి ఇది ఓపెన్ చేయనా? ఒక చిన్న కప్ కేక్,
సమోసా ఉంది, ఇంకొక మసా. తాగు. మా ప్రెగ్నెంట్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆయు బర్త్డే పార్టీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Pregnant 23.